నమస్కారం అండి. వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయము 40వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అధర్మా బిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ ఝాయతే వర్ణ సంకరః. ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కులస్త్రీలు చెడిపోతారు. ఓ పృష్టి వంశ సంజాతుడా, అటువంటి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది. భాష్యము: జీవితంలో శాంతికి, సమృద్ధికి, ఆధ్యాత్మిక ప్రగతికి మానవ సంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూల సూత్రము. దేశము, జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనే రీతిలో వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడినాయి. అటువంటి జన సముదాయము స్త్రీల పాతివ్రత్యము, ధర్మవర్తనము పైననే ఆధారపడి ఉంటుంది. పిల్లలు సులభంగా తప్పుద్రోవ త్రొక్కేటట్లు స్త్రీలు కూడా పతనము చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు, స్త్రీలు ఇద్దరికీ కుటుంబ పెద్ద రక్షణ అవసరమవుతుంది. నానా రకాలైన ధర్మాచారాలలో నెలకొల్పడం ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుండా ఉంటారు. చాణక్య పండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివిగలవారు కానందున నమ్మకము ఉంచదగిన వారు కారు. అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలు వారికి సర్వదా వ్యాపకము కలిగించాలి. ఆ విధంగా వారి పాతివ్రత్యము, భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ప్రవజనులకు జన్మనిస్తుంది. అటువంటి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనప్పుడు సహజంగానే స్త్రీలు కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలుస్తారు. ఆ విధంగా అవాంఛిత జనబాహుల్యము కలుగజేస్తూ జారత్వము ప్రబలమవుతుంది. బాధ్యతారహితులైన పురుషులు కూడా సంఘంలో జారత్వమనే ప్రేరేపిస్తూ ఉంటారు. ఆ విధంగా అవాంఛిత సంతానము మానవ జాతిని ముంచెత్తి యుద్ధానికి, పీడలకు దారితీస్తుంది. 41వ శ్లోకము: శంకరో నరకాయైన కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి, వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపవేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. భాష్యము: కర్మకాండ విధి నియమాలను బట్టి వంశ పితరులకు సమయానుసారముగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరము ఉన్నది. ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా ఒనగూడుతుంది. ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడము మనిషిని అన్ని రకాల పాపాల నుండి ముక్తిని చేస్తుంది. ఒక్కొక్కప్పుడు వంశపితరులు నానా రకాల పాపాల వలన క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు. మరొకప్పుడు వారిలో కొందరు స్థూల దేహమైనా పొందక పిశాచులుగా సూక్ష్మదేహాలలోనే బలవంతంగా ఉండవలసి వస్తుంది. అందుకే ప్రసాదాన్నము వంశీయులచే సమర్పించబడినప్పుడు పితరులు పిశాచ జీవనము నుండి, ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారు. పితరులు చేసే అటువంటి సహాయము ఒక వంశాచారము. భక్తయుత సేవలో లేనివారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి. అయితే భక్తియుత సేవలో నెలకొనిన నాడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరము లేదు. కేవలము భక్తియుత సేవను చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలనైనా, అన్ని రకాల
దుఃఖాల నుండి విముక్తిని చేయగలడు. ఈ విషయము శ్రీమద్భాగవతములో ఈ విధంగా చెప్పబడింది. దేవర్షి భూతాప్త నృణాం పితॄణం న కింకరో నాయం మునిర్జరాజన్ సర్వాత్మనా యః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందుని పాదపద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణ శ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు, ఋషులు, సామాన్య జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యతలు కానీ రుణము కానీ కలిగి ఉండడు. భగవంతుని భక్తి సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి.